దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తునామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తీర్చుమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే ఆత్మీయ కుటుంబ లక్షణాలు ఏవి? ఆత్మీయ కుటుంబ లక్షణాలు ఏవి? కుటుంబ శాస్త్రం గురించి మనం తెలుసుకోవాల్సిన భారం బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు కుటుంబం తర్వాత సంఘము, సంఘము తర్వాత దేశము, దేశము తర్వాత ప్రపంచం, ఈ 4 విషయాల్లో మనకు అవగాహన కనుక ఉంటే మనము గొప్ప క్రైస్తవులుగా చరిత్రలో నిలిచిపోతాం. కుటుంబము చెప్పండి, కుటుంబము, సంఘము, కుటుంబము, సంఘము, దేశము, ప్రపంచం. చెప్పండి, కుటుంబము, సంఘము, దేశము, ప్రపంచం. ఈ 4 మీద పూర్తి అవగాహన దేవుడు మనకు కలగ చేయనుగాక. మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మనం కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కుటుంబ వ్యవస్థ ఎంత మంచిగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో, ఎంత నిండుతనంతో ఉంటుందో అప్పుడు సంఘ కార్యక్రమాలు కూడా వస్తాయి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పుడు ఖచ్చితంగా మందిరానికి వస్తారు. మందిరంలో ఆత్మీయత ఉన్నప్పుడు దేశానికి పరిచర్య చేస్తాం. దేశం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రపంచం కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఎలాంటి యుద్ధ సమాచారాలు కానీ, ఎలాంటి కరువులు కానీ, ఎలాంటి ప్రమాదాలు కానీ, ఎలాంటి విపత్తులు కానీ ఉండకుండా మనము క్షేమంగా ఉండేదేమో గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒకసారి మనం ఆదికాండము 18వ అధ్యాయం ధ్యానిద్దాం. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 18వ వచనము. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. శారా, నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మనం ఈరోజు తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంది అంటే ఆత్మీయ కుటుంబ లక్షణాలు ఏవి? ఇక్కడ చెప్పండి, ఆత్మీయ కుటుంబ లక్షణాలు ఏవి? ఆత్మీయ కుటుంబం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన భర్తను ఏమని పిలుస్తుంది? యజమానుడా. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంది? అరే తురే, ఏందిరా, ఏం చేస్తావురా, మగుడు అయితే నాతో పాటు కలిసి పనిచేయరా అని మనిషిని గాయపరుస్తూ ఉంది. నిన్నటి రోజున నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక స్త్రీ మహిళా మండల ప్రెసిడెంట్ మాట్లాడుతుందంట. అయితే దాంట్లో ఏమని మాట్లాడుతుంది ఆ టాపిక్ అంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు ఉంటారు కదా, సుమారు 1,00,000 నుంచి 2 లక్షల నుంచి 5 లక్షల ప్యాకేజీ తీసుకునే వాళ్ళు పర్ మంత్. అలాంటి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదంట. ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లేదు అని ఆ వీడియో మొత్తం ఆ 7-8 నిమిషాల వీడియో చూస్తే దాంట్లో ఉన్న ఫలితార్థం ఏంటంటే మగవాణ్ణి చాలా నీచంగా చూస్తున్నారంట. ఎవరంటమ్మా? మగ వ్యక్తిని ఎలా చూస్తున్నారట? నీచంగా చూసి వీళ్ళ డామినేషన్ తోటి వాళ్ళని అవమానపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ అమ్మాయిల్ని, జాబ్ చేసే అమ్మాయిల్ని ఎవరు పెళ్ళి చేసుకోరు. ఇప్పుడు ఎవరికి నష్టం? నాకొద్దు ఆ అమ్మాయి అని ప్రతి ఒక్క అబ్బాయి రిజెక్ట్ చేసినప్పుడు ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుంది? నీ శాలరీ వల్ల నువ్వేమైనా సంపాదిస్తున్నావా? నువ్వు ప్రేమతో ఏదైనా సాధిస్తావు, కానీ నీ యొక్క శాలరీతో ఏదైనా సాధిస్తావా? నీకున్న నాలెడ్జ్ తోటి ఒక మనిషిని సంపాదించలేవు. నువ్వు దేనితో సంపాదించగలుగుతావు అంటే లోబడటం వల్ల, ప్రేమ కలిగి ఉండటం వల్ల, విధేయత కలిగి ఉండటం వల్ల, నీకు ఎంత టాలెంట్ ఉన్నా అనుకోగలిగి ఉండటం వల్ల సాధిస్తాం. కానీ ఈ రోజున ఇక్కడ మనందరికీ ఆదర్శప్రాయవంతురాలైన స్త్రీ ఎవరో తెలుసా? శారా అమ్మ తన భర్తని నా యజమానుడా అని పిలుస్తుంది. తన భర్తని మన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎలా గౌరవించాలంటే యజమానుడా.
అని ఎప్పుడైతే ఆయన్ని గౌరవిస్తామో, ఎప్పుడైతే ఆయన్ని సన్మానిస్తామో, ఎప్పుడైతే ఆయన్ని గొప్ప చేస్తామో, ఆ రోజున మన ఇంట్లో అసలు గొడవలే ఉండవు. కొంతమంది ఉంటారు భయంకరమైనటువంటి వ్యసనాదారులు ఉంటారు, చాలామంది మూర్ఖులు ఉంటారు, చాలామంది అసహ్య పనులు చేసే వాళ్ళు ఉంటారు. అయినా కానీ ఆయన నీకేమవుతాడో తెలుసా? యజమానుడే. అయినా కానీ ఆయన నీకేమవుతాడు? యజమానుడే. ఆ యజమానుడిని నువ్వు గౌరవించే కొద్దీ నీ గౌరవాన్ని చూసి ఆ యజమానుడు మారు మనసు పొందునుగాక, ఆ వ్యక్తిలో మార్పు వచ్చునుగాక, ఆ వ్యక్తి ఎందుకంటే ఆయన ఒక రాయి కాదు, మాంస హృదయం కలిగినటువంటి ఒక మనిషి. నీ కాడ దైవ లక్షణాలు ఎప్పుడైతే చూస్తాడో ఆ వ్యక్తిలో కూడా మార్పు వచ్చునుగాక, ఆ వ్యక్తిలో కూడా మార్పు వచ్చునుగాక. ఒక చాలా మూర్ఖుడైన ఒక వ్యక్తిని ఒక చాలా సౌమ్యం కలిగిన అమ్మాయి పెళ్లి చేసుకుంది బైబిల్లో. ఆయన పేరేమో నాబాలు, ఆమె పేరేమో అబీగయిల్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అబీగయిల్కి 1000 గొర్రెలు ఉన్నాయి. చాలా మూర్ఖుడు. దావీదు అంటున్నాడు, అయ్యా సింహాల చేతిలోండి, ఎలుగుబంటుల చేతిలోండి, పులుల చేతిలోంచి, తొడేళ్ల చేతిలోంచి, నక్కల చేతిలోంచి నీ మందులను కాపాడాను. నా దగ్గరున్న సైన్యానికి ఆకలైతుంది, ఎన్నో నెలలు కాచి కాపాడాను. ఒక గొర్రె పోటేలను కోసి నాకు కొంచెం రైస్ పంపియ్యా అని అడిగాడు. దానికి అసలు దావీదు ఎవడు? సౌలు దగ్గర పనివాడు, పరిచారకుడు కాదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టరేగి మాట్లాడాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు సాయంత్రము దావీదు అంటాడు, ఈరోజు సాయంత్రం కల్లా నా ఖడ్గం కింద నాబాలు చచ్చిపోతే నేను దావీదునే కాదంటాడు. ఆ సవాలు తన మీద తాను ప్రమాణం చేసుకుని బయలుదేరుతున్నప్పుడు ఆ విషయం ఎవరిన్నారు? అబీగయిలు. అంటే నాబాలు యొక్క పని వాళ్ళల్లో ఒకడు పోయి అబీగయిల్ అమ్మకి చెప్పినప్పుడు అబీగయిల్ అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మానసిక వేదన అనుభవిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? ఎన్నో సంవత్సరాల నుంచి నలిగిపోతుంది మూర్ఖుడి చేతిలో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వచ్చి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి వారికి ఆ రైస్ పెట్టి వారి యొక్క కోపాన్ని చల్లార్చిన తర్వాత దావీదు మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు మౌనంగా లేడు. కరెక్ట్గా 10 రోజులకి దేవుడు నాబాలుని మొత్తి చంపుతాడు. ఎవరిని మొత్తి చంపుతాడండి? నాబాలుని మొత్తి చంపుతాడు. ఆమె ఎక్కడుండాలి? సౌమ్యం, సుబుద్ధి కలిగిన స్త్రీ ఎవరి దగ్గర ఉండాలి? సుబుద్ధి కలిగిన వారి దగ్గర ఉండాలి అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆ నాబాలు చచ్చిపోయాడన్న సంగతి దావీదుకి తెలియజేసినప్పుడు దావీదుకి ప్రేరేపణ కలిగి అలాగ దీనంగా, సౌమ్యంగా, అందంగా, అనుకువగా మాట్లాడిన స్త్రీని నేను ఇంతవరకు ఇజ్రాయెల్ దేశంలో చూడలేదని చెప్పి ఆమెను తీసుకొని వచ్చి తన భార్యల్లో ఒకదానిగా చేర్చుకుంటాడు. చూడండి, ఇక్కడ 2 వ్యక్తుల గురించి చెప్తున్నా. ఒక ఆమె పేరు శారమ్మ తన భర్తను ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? యజమానుడు అని గౌరవిస్తుంది. ఎప్పుడైతే నీ ఇంటిలో ఉన్నటువంటి భర్తను నువ్వు గౌరవించడం మొదలు పెడతావో అప్పుడు ఆటోమేటిక్గా సభ్య సమాజం మొత్తం కూడా నిన్ను గౌరవించడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? ఇంటిలో ఉన్న లోపాలు కానీ, ఇంటిలో ఉన్నటువంటి విషయాలు కానీ, భర్త మీద చాడీలు చెప్పడం కానీ ఎప్పుడైతే నువ్వు చేస్తావో నువ్వు కరెక్ట్గా ఆదర్శప్రాయమైన ఒక స్త్రీమూర్తిగా లేవని అర్థం. మరి వాళ్ళు కూడా స్త్రీలే కదా, శారమ్మ స్త్రీ కదా, మీకులాగా కష్టాలు, కాళ్ళు చేతులు, మీలాంటి తలంపులు, ఆలోచనలు ఆమెకు లేవా? ఉన్నాయి. మరి ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది? ఆమెకి రాజనీతి, దైవభక్తి ఆమెకి తెలుసు కాబట్టి అలాగా మాట్లాడుతుంది. చూడండి, అబీగయిలు ఎలాగా తన భర్త మూర్ఖుడైన ఆయనతో సహవాసం చేసింది. ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే అతన్ని వదిలేసి బయటికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎంత రాజనీతి, ఎంత దైవ భయం అక్కడ ఉందో మీరు గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆదర్శప్రాయమైన లేకపోతే ఆత్మ సంబంధమైన కుటుంబం ఎలా ఉంటుందయ్యా అంటే ఇతరులను గౌరవించేదిగా ఉంటుంది. చెప్పండి, పెద్దలను ఏం చేస్తుంది? గౌరవించేదిగా ఉంటుంది. నేను నా సేవలో చేసిన పంచాయతీ మీకు చెబుతాను. ఒక్కడే కొడుకు తండ్రికి. ఆ కొడుకు తండ్రి ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయిన తర్వాత ఒక్కగానొక్క కొడుకు తండ్రిని చూసుకోవాలా? ఊళ్ళో వాళ్ళు చూసుకుంటారా? తండ్రే చూసుకోవాలి. అయితే ఈ కోడలమ్మ అంటది, మీ నాన్న ఇక్కడికి వస్తే నేను ఊరుకోను, నేను సావనైనా చేస్తాను, 5 అంతస్తుల మీద నుంచి దూకైనా చేస్తాను. అమ్మ ఊరు మొత్తం నన్ను నీచుడు అంటాదమ్మా, నేను చాలా దౌర్భాగ్యాన్ని అయిపోతాను, నా పరువు పోతుంది అమ్మా, మా నాన్న వృద్ధాప్యం అందు నేను చూసుకోవాలి, నన్ను ఇంత స్థాయిలో పెట్టింది మా నాన్నే అని ఆయన చెబుతుంటే ఆమె మాత్రం వింటలేదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా?
అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఇక లాస్ట్కి నువ్వు నీ పిల్లలే ఉండండి, ఇక నేనే వెళ్ళిపోతాను మా నాన్న తీసుకొని బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరేటప్పుడు ఇంకా రాడేమో ఇంకా శాశ్వతంగా అని భయంతో నాకు ఫోన్ చేసింది. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇంకా రాడేమో, ఇంకా ఇక వేరే ఆలోచనలో పడిపోతాడేమో, వేరే తీర్మానం తీసుకుంటాడేమో అని అన్నప్పుడు అప్పుడు దాకా 5-6 నెలల నుంచి జరిగే దాంట్లో ఒక్కరోజు కూడా నాకు చెప్పింది కాదు. ఆయన చెప్పలా, ఆమె చెప్ప. ఎందుకు? బంధాలు తెంచుకునేదాకా తెచ్చుకుంటా. దేవుడేసిన బంధాన్ని అదే నువ్వు గనక అదే ముసలి వ్యక్తికి మంచిగా నువ్వు పరిచయం చేసి ఉంటే నీకు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. ఆ ఊరికాడున్న ఆస్తి మొత్తం నీకు రాసిచ్చిపోయేవాడే కదా. నువ్వు ఎంత గొడ్డు సేకరి చేసినా 10,000 కదా వచ్చేది నీకు. ఆ 10,000 కోసం 4-5 ఎకరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తిని పోగొట్టుకొని, అతని ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకొని, చివరికి చెడ్డ సాక్ష్యం పొందుకొని, చివరికి చరిత్రలో హీనురాలుగా మిగలటం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదం ఏంది? నువ్వు సంపాదించింది ఏంటిది? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఇక రెండో విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఆదర్శ ఆత్మ సంబంధమైన కుటుంబం ఎలా ఉంటుందో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 4:10 చదువు. 4:10 చదువుతాను చూడండి ప్రియమైన బిడ్డలారా. అక్కడ రాయబడి, ఎబ్బేసు ఇజ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొట్టమొదటిది ఏందయ్యా అంటే, ఆత్మ సంబంధమైన కుటుంబానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇతరులను గౌరవించాలి. ఇతరుల ఇంటి వారిని ఏం చేయాలి? గౌరవించాలి. రెండోది ఏందయ్యా అంటే, ఇంటిలో ఏ సమస్య వచ్చినా ప్రార్థించాలి. ఇంటిలో ఎలాంటి సమస్య వచ్చినా ఏం చేయాలో తెలుసా? ప్రార్థించాలి. గట్టి చెప్పండి, ప్రార్థించాలి. గట్టిగా ప్రార్థించాలి చెప్పండి. భార్య ఇంటిలో ఉంటుంది, భర్త పనికి వెళ్తాడు. లేకపోతే భార్య పనికి వెళ్తుంది, భర్త ఇంటిలో ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక కృప దొరికింది తెలుసా మీకు? ఎవరైతే ఇంటిలో ఉంటున్నారో ఆ పని మీద వెళ్ళిన వ్యక్తి కోసం కనుక ప్రార్థన చేస్తే సకల ఆశీర్వాదాల ఇంటికి నడుచుకుంటూ వచ్చును గాక. నువ్వు ఇక్కడ ప్రార్థన చేయకుండా ఆ వ్యక్తి ఒక్కడి మీద నెట్టి కనుక నువ్వు ఉంటే అనేక రకాలైన నష్టాలు, అనేక రకాలైన గొడవలు, అనేక రకాలైనటువంటి కొట్లాట్లు, అనేక రకాలైనటువంటి విభేదాలు కలుగుతాయి. ఆయన పని చేసే ఆయనకేమో పని చేయని ఆమె మీద చిన్న చూపు, పని చేస్తున్నాడు అనేటటువంటి మాటలు అంటున్నాడనే ఈమెకు ఇంకొక రకమైనటువంటి నైరాశ్యం. ఈ రెండింటి మధ్య కుటుంబం ఏమైపోద్దంటే చిన్న భిన్నమైపోతుంది. పుట్టిన పిల్లలు కూడా ఏమైపోతారంటే ఇలాంటి కుటుంబంలో ఎందుకు పుట్టామని చెప్పి నొచ్చుకుంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరలా చెబుతున్నాను, ఆత్మ సంబంధమైన కుటుంబం ఎలా ఉండాలంటే ప్రార్థన చేసేదిగా ఉండాలి. గట్టి చెప్పండి, ప్రార్థన చేసేదిగా ఉండాలి. ఒక చేతిలో కత్తి పట్టుకున్నాడు నెహెమ్యా, ఒక చేతితో రాయి పట్టుకున్నాడు నెహెమ్యా. ఒక చేతిలో కత్తి ఎందుకు పట్టుకున్నాడంటే శత్రువు మీదికి రాకుండా ఉండటం కోసం. ఒక చేతితో రాయి ఎందుకు పట్టుకున్నాడంటే గోడ కట్టబడటం కోసం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసి ఏం చేయాలయ్యా అంటే, ఒక వ్యక్తి పని మీద ఉంటే మరొక వ్యక్తి ఏం చేయాలంటే ప్రార్థనలో ఉండాలి. మన కుటుంబము నిజంగా దేంట్లో నిండి ఉండాలంటే ప్రార్థనలో నిండి ఉండే కుటుంబంగా నిలిచి ఉండును గాక. చాలామంది ఇంటికాడ సినిమాలు చూడటం, చాలామంది ఇంటికాడ సెల్ ఫోన్లో ముచ్చట్లు పెట్టుకోవటం, జబర్దస్తులు చూడటం, పాపపు వీడియోలు చూడటం, ఇష్టం వచ్చినట్టు మంచి సమయాన్ని, లీజర్ టయాన్ని ఇష్టం వచ్చినట్టు సాతాను చేతికి అప్పగించడం చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ఉపకారానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు, పనికి రాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరలా చెబుతున్నా, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎబ్బేజు తన కష్టకాలంలో, తన ఇరుకులో, తన ఇబ్బందిలో, తన ఇంటిలో వచ్చినటువంటి శోధనలో, తన ఇంటిలో ఉన్న కరువు విషయమై దేవాతి దేవుణ్ణి కనుక్కొని ఆ దేవునికి మొర్రపెట్టి ఆయన దగ్గర 4 వరాలు అడిగాడు.
మొట్టమొదటి వరం చదవండి, ఏమని రాశాడు? మొట్టమొదటిది ఏంటిది? చూడండి 10వ వచనంలో అబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, ఫస్ట్ ఏం చేశాడంట? మొర్రపెట్టాడు. రెండోది ఏంటంట? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. రెండోది ఏంటంట? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా అని అడిగా. మూడోది ఏంటంట? నా సరిహద్దును విశాలపరిచి. మూడోది ఏంటంట? నా సరిహద్దును విశాలపరిచి. ఇరుకులో ఉన్నా నేను, రెంట్ రూమ్లో ఉన్నా నేను, కరువులో ఉన్నా నేను, భయంకరమైనటువంటి బాత్రూము అక్కడే, అన్ని రకాలైనటువంటి వంట సామాను అక్కడే, అన్ని చాప అక్కడే, బెడ్ అక్కడే, చెప్పులు అక్కడే, అన్నీ అక్కడే. ప్రభువా నా యొక్క ఇరుకును విశాలపరచు, నా యొక్క ఇరుకును విశాలపరచు అని ప్రార్థన చేశాడు. ఆ యొక్క పందుల గుడిసెలో నేను ఉంటున్నాను, గుడారాల మధ్యలో ఉంటున్నాను, కనీసం తినటానికి తిండి లేదయ్యా, కనీసం ఆ అన్నంలో ఆ రైస్లో పప్పు కూడా లేదు ప్రభా, గొడ్డుగార వేసుకుని తినే స్థితిలో ఉన్నాను. నా యొక్క ఇరుకును విశాలపరచును. నీ చెయ్యి, మళ్ళా నాలుగోది ఏమంటున్నాడు? నీ చెయ్యి, గట్టి చెప్పండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేమో. నాలుగో పాయింట్ ఏంటంట? నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి. నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి. ఇంకా 5వ పాయింట్ ఏం చెబుతున్నాడంటే చూడండి, ఏమంటున్నాడు? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేయక. చాలామంది నాకు అది చేయయా, ఇది చేయయా, నాకు మేలు చేయయా అంటారు, కానీ నేను కీడులో పడకుండా కాపాడయ్యా అని ఎవరు ప్రార్థన చేయరు. అది గుర్తురాదు ఎందుకో మరి. చాలామందికి గుర్తురాని అంశం ఏందో తెలుసా? ప్రభువా నేను అన్ని మంచిదే కాదయ్యా, నేను కీడులో పడకుండా, నేను పాపంలో పడకుండా, నేను బలహీనతల్లో పడకుండా, నేను లోపాల్లో పడకుండా, నేను బంధకాల్లో పడకుండా నన్ను కాపాడయ్యా అనేటటువంటి మర్మయుక్తమైనటువంటి ప్రార్థన ఎవరు చేయరు. ప్రార్థన చేయమంటే మంచి ప్రార్థనే చేస్తారు, కానీ కీడు అనేది ఒకటి ఉందని, పాపం అనేది ఒకటి ఉందని, బలహీనతలు అనేవి ఒకటి ఉన్నాయని, మన ప్రాచీన స్వభావ పాపాలనేవి కొన్ని ఉన్నాయని, చిక్కులు పెట్టు పాపాలు కొన్ని ఉన్నాయని వాటిని గ్రహించకుండా, వాటిని పాత బలహీనతల గురించి మాట్లాడకుండా ప్రార్థన ముగించడం వల్ల మనం అనేక సందర్భాల్లో ఆ పాపాలలో పడిపోతూ ఉంటాం. అందుకనే ఇలాగా 4-5 అంశాలను ఎత్తిపట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎబ్బేజ్ అనేటటువంటి భక్తుడు తన పేదరికం గురించి, తన దరిద్రత గురించి, తన లేమి గురించి, తన చీకటి గురించి, తన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఆ యొక్క కరువు గురించి ప్రార్థన చేశాడు. ప్రతి ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. నిన్నటి రోజున 3-4 రోజుల క్రితం నాకు ఒక ఆయన వాట్సాప్లో ఒక పాస్టర్ గారు నాకు చిన్న వీడియో పంపించాడు. ఆ వీడియో నిమిషమే ఉంది, నాకు సిగ్గేసింది. ఎలా సిగ్గేసిందంటే, ప్రార్థన చేసేటప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు కదా, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రష్ చేసి వెళ్తారా, బ్రష్ చేయకుండా వెళ్తారా? బ్రష్ చేసి వెళ్తారు కదా. ఒకవేళ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రష్ చేయకుండా వెళ్తే ఆ స్కూల్లో మన నోరు ఎంత కంపు కొడుతుంది? అంత కంపు కొడుతుంది కదా. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అన్నిటికి వెళ్ళేటప్పుడు నోటిని బ్రష్ చేసి వెళ్తున్నారు, మరి ప్రార్థన చేసేటప్పుడు బ్రష్ చేసి వేస్తున్నారా? నాకైతే తుప్పక్కుని నా ముఖం మీద నేను ఊసుకోవాలనిపించింది. దేవా ఎంత పాపం, ఎన్ని తప్పులు చేశాను ప్రభా, నేను ఎన్ని రోజులు పొద్దున్నే లేచి మొహం కడుక్కోకుండా ప్రార్థన చేశాను. నాది చెబుతున్నా, మీది నాకు తెలియదమ్మా, నేను చూడలేదు. నేను మామూలుగా స్నానం చేస్తా కావాలంటే, కానీ బ్రష్ ఎన్నింటికి చేస్తాను తెలుసా? 8ంటికి చేస్తా. అప్పుడు నాకు అర్థమైంది, మరి ఆయన లాస్ట్కి ఎండింగ్లో చెప్పింది ఏంటంటే, మీరు మనుషులకు భయపడతారు, స్కూల్లో ఉన్న టీచర్లకు భయపడతారు, ఆఫీసులో ఉన్న ఆఫీసర్లకు భయపడతారు, కానీ మీరు దేవుడికి భయపడరా. ఇది గుర్తుపెట్టుకోనాలో ఎందుకు చెప్తున్నా అంటే, నన్ను అంత మార్చింది ఆ చిన్న వీడియో. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. భయం అంటే ఏంటిది? భయం అంటే ఏంటిది చెప్పండి? భయం అంటే ఏంది? ఒక ఆఫీసర్ ఇక్కడికి వస్తున్నాడంటే చక్క శుభ్రం చేస్తాం, నీట్గా ఉంచుతాం అన్నిటినీ. నిన్న ప్రేయర్స్ ఇక్కడ జరిగినాయి. ఏది పాస్టర్ల ఫెలోషిప్ వాళ్ళు వచ్చేలాకనే మనం ప్రతి శనివారం సాయంత్రం శుభ్రం గుడుస్తాం. వాళ్ళు వచ్చేలాకనే దారుణంగా ఉంది. వాళ్ళు ఎవరు రాకతలకి చీపురు పట్టుకొని మొత్తం ఉడిచిన. ఎందుకు ఉడిచిన? వాళ్ళు వచ్చేలాకి ఇక్కడ ఉన్నది అంతా చూసారు అనుకో, ఏమంటారు? మందిరం శుభ్రంగా లేదు. ఎందుకు ఉడవాలి? దైవజనులకి ఏది ఇష్టము? పరిశుద్ధత అంటే ఇష్టం. అది మనం వచ్చేలాకల్లా మన మందిరం ఇలా ఉంటే ఎవరికి నష్టం? మనకే అవమానం. మనం ఎప్పుడు వస్తున్నాం?
ఒక ఆదివారం టు ఆదివారం, శనివారం వస్తున్నాం, శనివారం సాయంత్రం యూత్ మీటింగ్కి వస్తున్నాం. కాబట్టి మిగతా రోజు మనం ఏమి నిద్రపోట్లా, పడుకోట్లా, పొట్టలు పెంచట్లా. మనం ఏం చేస్తున్నాం? సువార్తనండి, సువార్త. గట్టి చెప్పండి, సువార్త, 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 సువార్త ప్రపంచవ్యాప్తంగా ఎదజల్లుతున్నాం. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగు. మొట్టమొదటిది ఏంటంట? ఆత్మీయ కుటుంబ లక్షణం. మొట్టమొదటిది ఏంటంట? ఇంటిలో ఉన్న మనుషులను గౌరవించాలి. రెండోది ఏంటంట? ఇంటి నిండా ప్రార్థన నిండి ఉండాలి. భక్తి అనండి అందరూ, భక్తి, భక్తి అనండి అందరూ, గట్టిగా చెప్పాలి, గట్టిగా భక్తి అనండి. భక్తి పెద్దయినాక నేర్చుకుంటారా? చిన్నప్పుడే నేర్చుకోవాలా? చిన్నప్పుడు నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, 5 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడైతే భక్తి నేర్చుకుంటామో, బైబిల్లో 3 సంవత్సరాలకి భక్తి నేర్చుకున్న ఆయన పేరు చెప్పండి. ఒక ఆయన పేరు సమూయేలు. వెరీ గుడ్. సమూయేలు 3 సంవత్సరాలకి భక్తి నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడు నీకు ఏదైతే అలవాటు అవుతాయో, చచ్చిపోయేదాకా మంచి ఆ గుణాలు నీకు అంటిపెట్టి ఉండుకొను గాక, నిన్ను అంటుకొని ఉండును గాక, నిన్ను ఎవడూ కదిలించకుండా స్థిరమైన దైవ గుణాలు నీలో నిండి ఉండును గాక. అందుకని మనం ఏం చేయాలంటే భక్తిని చిన్నప్పటి నుండి నేర్చుకోవాలి, పరిచర్యను చిన్నప్పటి నుండి నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? పరిచర్యను చిన్నప్పటి నుండి నేర్చుకోవాలి. ఎడి చెప్పాలి? పరిచర్య, ప్రార్థన, భక్తి, పాటలు అనండి అందరూ. పాటలు పాడటము, వాక్యం చదవటము, ఉపవాసాలు ఉండటము, ఆ తర్వాత ఆన్లైన్స్లో గడపటము, ఇవన్నీ చిన్నప్పటి నుండి మనకేమైపోవాలి? అలవాట్లుగా మారిపోవాలి. నేను ఈ యుక్త వయసుని బాగా పందిలాగా సుఖించి కుక్కలాగా తిరిగి ఆ తర్వాత ఎండింగ్లో దున్నలాగా వస్తాను అని అంటే అప్పటికి నీ లోపల ఉన్న సత్తా, బలము, శక్తి, జీవము, అభిషేకం మొత్తం జుర్రుకుంటాడు సాతానుడు. లాస్ట్కి నువ్వేమైపోతావు తెలుసా? జీవము లేని కట్టెలాగా వస్తావు. జీవము లేని కట్టె వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ముసలోళ్ళు ఏదన్నా పని చేస్తారండి? కనీసం అదిగో మన మందిరము ఒక 4-5 మెట్లు ఎత్తుంది. ఆ 4-5 మెట్లున్న ఎత్తు ఎక్కుతారా? ఎక్కలే. దాన్నే ఎక్కలేనోడు ఒక ఆత్మను రక్షిస్తాడా? ఒకరికి సువార్త చెప్పగలుగుతాడా? ఒకరికి హెల్ప్ చేయగలుగుతాడా? చేయలేడు. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మన ఇంటిలో ఉన్న లక్షణాలు చెబుతున్నా, ఇతరులను బాగా గౌరవిస్తూ ఉండాలి. గౌరవించుకుంటూ వెళ్ళిపోవాలి, గౌరవిస్తూనే వెళ్ళిపోవాలి. రెండోది ఏంటంటే, ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉండాలి. ఎప్పుడు చూసినా నాకు కూడా ఒక చిన్న వీక్నెస్ చెబుతాను. ఉదయకాలం ప్రార్థన చేస్తేనే బాగుంటుంది. అది తప్పు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడని బైబిల్ సెలవిస్తుంది. మాకు కొన్ని వీడియోలు చూసినప్పుడు ఉదయకాల ప్రార్థనలో శక్తి ఉంటుంది, తర్వాత శక్తి ఉండదు అనేది అది తప్పు. అది అనకూడదు. ఉదయకాల ప్రార్థనలో శక్తి ఉంటుంది కాదంటలా, కానీ ఎప్పుడూ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. చెప్పండి, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది ఇంకొన్ని మూఢనమ్మకాలు చెబుతారు. ఒంటరిగా పోయి కొండల్లో ఎక్కి రాళ్ళల్లో దిగి ప్రార్థన చేస్తేనే శక్తి అంటారు. లేదు, నీ గదిలో కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ఎక్కడ చేసినా దేవుడు ఆలకించునుగాక. మన ఇల్లు ప్రార్థనతో నిండిపోవునుగాక. మన ఇల్లు ప్రార్థనాత్మతో నిండిపోవునుగాక. మీరు ప్రార్థన చేసుకొని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మీకు అర్థం కావట్లా. మన ఇల్లు దేంతో నిండిపోవాలి? ప్రార్థన, 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 ప్రార్థన. ప్రార్థన చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా వాల్యూ వస్తుందండి. నువ్వు పెద్ద పెద్ద జాబులు చేయాల్సిన పనిలా 1 గంట ప్రార్థన చేయి, నువ్వు ₹1,00,000 సంపాదించిన దానికన్నా ఎక్కువ పేరు వస్తుంది. ఆ ప్రార్థనలో అంత శక్తి దిగివచ్చునుగాక. చాలామంది నేను కష్టపడుతున్నా, నేను ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు తెస్తానా అని చెప్పటం కాదు. ప్రార్థన చేసే వాళ్ళకి 5 లక్షలు కాదు, 10 లక్షలు తెచ్చిన వాళ్ళకన్నా కూడా ఎక్కువ కృపనిస్తాడు దేవుడు, ఎక్కువ ఘనతనిస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు డబ్బులు తెచ్చే కన్నా డబ్బులు తెచ్చేటప్పుడు నువ్వు పాపంలో పడిపోతావు. ప్రార్థన చేసేవాడు దేంట్లో పడ్డు? పాపములో పడ్డాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎక్కువ ప్రార్థనలో ఉంటే మన కుటుంబం మీదకి వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మనకు బయలుపరచును గాక. మన కుటుంబంలోకి వచ్చే ప్రతి ఒక్క విషయం బయలుపరచును. నేను ఒక వ్యక్తికి కొంచెం అమౌంట్ ఇచ్చానండి. మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు అడ్డం, మన క్రిస్టియన్ ఆయనకి ఫోన్ చేస్తుంటే ఇసుక్కుంటున్నాడు. ఆయనకి ఫోన్ చేయకుండా నాకెందుకు చేస్తున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఇసుక్కుంటున్న సంగతి దేవుడు నాకు కల్లో చెప్పాడు.
అర్థమవుతుందమ్మా? ఈ మధ్య క్రిస్టియన్ వ్యక్తి ఇంకొక క్రిస్టియన్ వ్యక్తి కాడివి వెళ్ళు అన్న నన్ను ఇట్లా ఫోన్ చేసి బాధపడుతున్నాడు అని చెప్పేది ఏ వ్యక్తికి అయితే చెబుతున్నాడో ఆ వ్యక్తి ఫోటో కూడా నాకు చూపించాడు. ఆ వ్యక్తి వాళ్ళిద్దరిని నాకు చూపించాడు. నేను ఫోన్ చేసి అన్న నేను నిన్ను బాధపడుతున్నానని నువ్వు పలానా వ్యక్తికి చెప్పావు అంటే, వామ్మో నీకెడ తెలుసు నీకెడ తెలుసు అంటాడు. అంట రాత్రి నాకు నీ గురించి చెప్పాడంటే, వావ్ ఇంత వడుకు నేను ఇంత శక్తిమంత కలిగిన సేవకుడు అని నేను అనుకోలే. ఏదో పాస్టర్లలో అన్ని రకాలుగా అట్ట సేవ చేస్తామని అనుకున్నా, కానీ అసలు నేను ఏ వ్యక్తితో ఈ విషయం చెప్పినా కూడా ఎట్ట చెబుతున్నావు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చెప్పే వ్యక్తి ఎవరు? శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సకల సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. వెంటనే ఒక మాట చెప్పాడు, అన్న ఇక నువ్వు నాకు అర్థమైంది, నువ్వు ఎంత కష్టపడి ఆ డబ్బులు సమకూరిస్తే నా ద్వారా వేరే వాళ్ళకి ఇచ్చావో అవి నేను నీ చేతికి అందించేదాకా నిద్రపో. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రార్థన ఉంటే ప్రతి ఒక్కటి నీకు చూపిస్తాడు దేవుడు. ఏముంటే నీకు ఏ నష్టం జరగబోతుంది, ఏ కీడు జరగబోతుంది, ఏ అపాయం జరగబోతుంది, ఏ మరణదూత మన ఇంటికి రాబోతుందో కల్లారా మనకు ముందు చెబుతాడు. మనకు ముందు చెప్పినప్పుడు మనం ఏమవుతామంటే మనం జాగ్రత్త పడదాము గాక. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సమస్యలను అర్థం చేసుకునే దేవుడు, మన దేవుడు మన సమస్యలకు జవాబు ఇచ్చే దేవుడు. ఆమేన్. మూడో విషయాన్ని ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. 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 మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని ఎక్కడమ్మది? ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసు ప్రభు వారు తన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటున్నాడో 3వ అంశంలో మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైనా గోధుమల్లో కానీ వడ్లల్లో కానీ పొట్టుంటే ఆ పొట్టుని ఆ గోధుమలను ఏం చేస్తున్నాడంట? ఏరు చేస్తున్నాడు. శుభ్రము అనండి. శుభ్రం, గట్టిగా చెప్పాలి. శుభ్రము 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 చేసుకోవాలి. 3వ అంశం ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. టవల్ ఎక్కడైనా ఉందనుకో అది మడత పెట్టబడే ఉండాలి. గ్లాస్ ఎక్కడైనా పడి ఉందనుకో అది బోళ్ళ పెట్టబడే ఉండాలి. ట్యాప్ ఎక్కడైనా ఇప్పబడిందనుకో అది తిప్పబడి బిగించబడే ఉండాలి. స్విచ్ ఎప్పుడైనా వెలిగించబడిందనుకో మా పాస్టర్ అది వెలిగించే ఆఫ్ చేయబడే ఉండాలి. మా ఇంట్లో రాస్తాం, దేని మీద? గోడ మీద రాసి పెట్టాను. మా పిల్లలు వేసి వదిలిపెట్టిపోతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, శుభ్రం అని చెప్పండి. శుభ్రం శుభ్రం శుభ్రం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆ చేటను పట్టుకొని గోధుమలను చెప్పండి, గోధుమలను పొట్టును వేరు చేసి గోధుమలనేమో ఇంట్లో పెట్టుకున్నాడు, పొట్టునేమో అగ్నిలో కాల్చివేశాడు. ఇక్కడ పొట్టు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. పొట్టును వదిలేయచ్చు కదా. పొట్టును ఏం చేశాడు అంటే పొట్టు కింద పడిన దాన్ని ఏం చేశాడు? శుభ్రంగా ఊడ్చాడు. ఊడ్చి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? అగ్నిలో కాల్చాడు. అంటే ఒక పని చేస్తే ఆ పనిని ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. ఒక పని ఉంటే ఆ పనిని ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. మన చర్చిలో ఒక అమ్మాయింది. నేను అన్ని కుటుంబాలు తిరుగుతానండి, నాకు తెలుసు, నేను ఎవరిని కించపరచట్లేదు. మన చర్చిలో అంజూరా అని ఒక అమ్మాయింది. చెప్పండి, ఏం పేరు? అమ్మాయి పేరు అంజూరా. అంటే అందరు లేడీస్ నాకు తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను వెళ్తే అస్సలు వస్త్రాలను పేర్చి పెట్టుద్దండి. ఎక్కడ వస్తువు అక్కడే. అసలు మన 5 స్టార్ హోటల్ ఉంటుందా? 5 స్టార్ హోటల్ అనండి. 5 స్టార్ హోటల్లో ఎంత శుభ్రత అయితే ఉంటుందో అంత శుభ్రత వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నేర్చుకుందో మనకు తెలియదు, కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మా ఇల్లు. బాటిల్ ఎక్కడ ఉండాలో ఆడ ఉంటుంది.
పంజాబీ డ్రెస్ ఆడ ఉండాలో ఆడ ఉంటుంది, కట్టన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. అర్థమవుతుందే. ఇంకా మా ఇంట్లోకి వస్తే మాత్రం బండలు మిలమిల మెరుస్తాయి ఉంటాయి. ఎందుకంటే హార్పాక్ లీటర్లు అయిపోతూ ఉంటుంది, లైజాల్ లీటర్లు అయిపోతూ ఉంటుంది. అంత శుభ్రంగా కడిగొదులు పెట్టుద్ది. మా పాస్టర్కి ఇంకో ఫ్రెండ్ దొరికింది పక్కింటి ఆమె ఇంకా అతి శుభ్రం. అబ్బాయి వాళ్ళిద్దరే ఏకమై మా ఇద్దరు యజమానుల్ని గుండు కొడుతున్నారు. అది విషయం ఎవరికి చెప్పొద్దు, మీ కాడ పెట్టుకుని. అర్థమవుతుందా? అంటే మిల మెరిసిపోతాయి. మా ఇంట్లో దుప్పట్లు ఉతికేదాకా నిద్రపోదాం. అర్థమవుతుందా? అంత శుభ్రం. వాళ్ళ నాన్నగారి కాడ నేర్చుకుంది. దేవుడికి ఆ విషయంలో మా పాస్టమ్మని మించిన వాళ్ళు ఉప్పల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా ఎవరు లేరు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అయితే ఏం చేయాలంట, మనం ఏం చేయాలంట? శుభ్రం. గట్టి చెప్పండి. శుభ్రంగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? గట్టి చెప్పండి. ఏముండాలి? శుభ్రంగా ఉండాలి. ఏం లేదండి, శుభ్రంగా నేర్చుకుంటూ ఉండాలి. ఇల్లు నాకు ఇదేదో మనం దీన్ని బాగు చేస్తున్నప్పుడు ఒక ఆయన ఒక మిషన్ కొనిచ్చాడు, ఎయిర్ మిషన్. దాన్ని ఏమంటుంది తమ్ముడు? ఎయిర్ గన్ కదా, ఏడదయ్యా దాని పేరేం పేరు? బ్లోయర్ కొనిచ్చాడు దేవునికి ఇస్తూ. వాక్యూమ్ క్లీనర్ కదా, బ్లోయర్ అనేది ఒకటి ఉంటుంది. అది ప్లగ్గులు ఆడబెట్టి ఇట్లా కొడితే ఇంక మనం చీపురు పెట్టి కొడవలసిన పల్లె. ఇట్లా కొట్టగానే డస్ట్ అంతా పాస్టర్ ఎదురైపోతుంది. వాక్యూమ్ క్లీనర్ కాదులేమ్మా, నేను చెప్పేదేనండి. ఏం పేరు దాని పేరు? బ్లోయర్. ఈ బ్లోయర్ని ఒక్కసారి ఇట్లా పట్టుకొని గన్ను లాగుంటుంది. అది ఇలా గట్టంగానే ఫుల్ గాలి వస్తుంది అనమాట. ఆ గాలిని ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా అన్నామంటే ఇక్కడ ఈ గదిలో ఉన్న డస్ట్ మొత్తం అటు వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వాళ్ళు ఊడ్చుకుంటారు, మనకు సంబంధం లేదు. మన గది బాగుందా లేదా అని ముఖ్యం. అంటే చీపురు పట్టుకోకుండా ఇప్పుడు చాలా రకాలైన మిషన్స్ వచ్చాయి. ఓకే. వ్యాక్యూమ్ క్లీనర్ ఏంటంటే కింద ఏముంటుంది? మడుగు, లేకపోతే దాంట్లో డస్ట్ అవన్నీ ఉన్నప్పుడు డస్ట్కి సంబంధించిందేమో లోపలికి లాక్కుంటుంది. అవును కదా? తర్వాత వాటర్ కూడా పీల్చుకుంటుంది. అది వ్యాక్యూమ్ క్లీనర్. అది కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ పొద్దుగూకులు నీళ్ళు బట్టి కడగలేం కదా. జనాలు వస్తా పోతా ఉంటారు కదా ఇంటికి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఎయిర్ గన్ తోటి శుభ్రం చేస్తూ ఉంటాం. శుభ్రం అనండి. శుభ్రం. పదే ఇల్లు ఓడవాలనుకున్న వాళ్ళు 100 రూపాయలు పెట్టి చీపురు కొనుక్కునే బదులు దాన్ని ఒక్కసారి కొనుక్కుంటే 20 సంవత్సరాలు వస్తుంది. దాన్ని ఒకసారి కొనుక్కుంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 20 సంవత్సరాలు వస్తుంది. ఇట్లాంటి 100 ఎన్ని పోతున్నాయి? అర్థమవుతుందా? ఆలోచించండి. మన ఇల్లు ఎప్పుడు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. బట్టలు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. సాక్సులు ఎలా ఉండాలి? 10 రోజులైనా అంతే ఉండాలి. శవాల దిబ్బ. అర్థమవుతుందా? నా గదిలోకి ఎప్పుడు ఒక 4-5 కుటుంబాలు వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ చాప ఉంటుంది, దాన్ని నీట్గా ఉంటుంది. ఎంత వచ్చినా కానీ వచ్చిన వాళ్ళు సాటిస్ఫై చేయట్లా. నేను ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని శక్తులు ఎలగొట్టినా, ఎన్ని రకాలుగా, అసలు ఏందా వీళ్ళు ఎందుకు ఇలా మూలుగుతున్నారా అని చెప్పి నిన్న ఒక షాప్ కాడికి పోయి ఒక సెంటు బాటిల్ తెచ్చి, సెంటు కాదు దాన్ని ఏమంటారు, రూమ్ ఫ్రెషనర్, బాత్రూమ్ ఫ్రెషనర్ కూడా ఉంటాయి కదా, అది తెచ్చి దాంట్లో పెట్టి నాకు అప్పుడు శాంతం గాలి పీలుతారు. అప్పుడు అర్థమైంది అసలు ఎందుకు ఇలాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను వాళ్ళ ముఖాలు గమనిస్తున్నా. వాళ్ళు అక్కడ కూర్చోలేకపోతున్నారు. కారణం ఏంది? మళ్ళీ గది మొత్తం శుభ్రంగానే ఉంది, కానీ స్మెల్ మాత్రం లేదు, సువాసన అనేది లేదు. ఎప్పుడైతే ఓడోనిల్ తెచ్చి పెట్టామో ఎంతసేపైనా ముచ్చట పెడుతున్నారు కూర్చొని. నేను పోండమ్మా అనే పోవట్లేదు. అర్థమవుతుందా? అంటే సువాసన. ఇల్లు మొత్తం దేంతో నిండిపోవాలి? సువాసన. బైబిల్లో ఒక ఆమె ఇంటిని సువాసనతో నింపింది. ఆమె పేరు చెప్పండి. ఏం పేరు ఆమె పేరు? అత్తరు సెంటు. ఏ అత్తరు సెంటు? అచ్చ జటామాంసి అత్తరు సెంటు ఎవరింట్లో ఉంది? మరియమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది. మార్త వాళ్ళ అక్క పేరేం పేరు? మరియమ్మ. ఆ మరియ లాజరు వాళ్ళ అక్కనండి.
లాజరోల అక్క పేరేం పేరు? మరియమ్మ. అది అమూల్యమైనటువంటి ఆ అత్తరు బుడ్డి తెచ్చి ఎక్కడ పగలగొట్టింది? యేసు ప్రభు వారి పాదాల దగ్గర పగలగొట్టి ఆ తైలాన్ని తీసి పాదాలకి నెత్తికి అభిషేకం చేసింది. కూడా చెప్పలు గడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇల్లు ఎప్పుడు దేంతో నిండిపోయి ఉండాలంటే శుభ్రత. గడి చెప్పండి, శుభ్రత శుభ్రత శుభ్రత. మొట్టమొదటిది ఏంటంట? ఇంట్లో వ్యక్తులను ఒకరినొకరము గౌరవించుకోవాలి. రెండోది ఏంటిదంట? ఎప్పుడూ ఇల్లు ప్రార్థనతో నిండిపోయి ఉండాలి. మూడోది ఏంటంట? ఎప్పుడు మన ఇల్లు, క్రైస్తవుల ఇల్లు దేంతో నిండిపోయాలి? శుభ్రతతో నిండిపోవాలి. నాలుగోది చూద్దాం. శుభ్రత అనేది ఇంటికి, పరిశుభ్రత అనేది ఒంటికి. అర్థమవుతుందమ్మా? పరిశుభ్రత అనేది ఎక్కడ ఉంటుంది? ఒంటిలో. పరిశుద్ధత అనేది ఎలా ఉంటుంది? ఒంటిలో ఉంటుంది. శుభ్రత అనేది ఎక్కడ ఉంటుంది? ఇంటిలో ఉంటుంది. తర్వాత చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 7. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నాలుగోది భక్తి కలిగిన అని చెప్పండి. భక్తి కలిగిన వ్యక్తి అనండి. అలర్ట్ చేయొద్దు పిల్లలు. భక్తి కలిగిన గృహము అనండి. భక్తి కలిగిన ఇల్లు దేంతో నిండిపోయిందంట? భక్తి కలిగిన ఇల్లు. గట్టిగా నోరు తెరిచి అంటారు అందరూ. భక్తి కలిగిన ఇల్లు. ఆత్మీయ కుటుంబ లక్షణాల్లో నాలుగోది ఏంటంటే భక్తి ఉండాలి. చెప్పండమ్మా, ఏముండాలి? భక్తి. గట్టిగా చెప్పాలి. భక్తి 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 భక్తి. పౌలు గారు, శీల గారు ఎవరింటికి పోయారో తెలుసా? చదవండి అక్కడ 7వ వచనంలో. అక్కడ నుండి వెళ్ళి, ఎక్కడి నుండి? 5వ వచనం చదవండి. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోతునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరంతీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తి తీతుయు యూస్తు అనండి. ఫస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నాం. తీతుయు యూస్తు అనండి. ఆయన పేరేం పేరంట? తీతుయు యూస్తు. మాసిదోనియాలో ఉన్నటువంటి వాని ఇంటి పేరేం పేరంటే తీతుయు యూస్తు అనే వాని భక్తి కలిగిన వాని ఇంటికి వెళ్ళాడు పౌలు గారు. ఎవరు వెళ్ళారు? తిమోతి, శీల, పౌలు, వీళ్ళు ముగ్గురు ఎవరింటికి వెళ్ళారు? తీతుయు యూస్తు అనే వాని ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన ఎలాంటి వాడంట? భక్తి కలిగిన వాడు, భక్తితో నిండిన వాడు, దేవునికి భయపడేవాడు, దేవుని సేవకులను ఆదరించేవాడు, దేవుని సేవకులను ఆతిథ్యం ఇచ్చేవాడు, దేవుని సేవకులను చేర్చుకునేవాడు. ఎప్పుడైనా ఏదైనా ఊరికి పోయినాం అనుకో, అక్కడ ఒక ప్రశ్న అడుగుతాం. ఏమని అడుగుతాం తెలుసా? అమ్మ, ఈ ఊర్లో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా అని అడుగుతాం. ఫస్ట్ టైం అడిగితే ఆ ఊర్లోకి పోతే పలానా కాలనీలో, పలానా ఏరియాలో, పలానా దగ్గర ఉన్నారా అంటే చల్లగా ఆడికి వెళ్తాం. ఎందుకంటే మన విలువ వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. మన ఇల్లు వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. నేనైతే అంతే అడుగుతానండి. సార్, వాళ్ళు నాకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి నాకు మధ్యలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు రక్తం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తారు? చేర్చుకుంటారు. ఆయన నన్ను ఆ రోజు చేర్చుకుంటే ఆయన ఈ పట్టణానికి వచ్చినప్పుడు నేను ఆయన ఏం చేస్తాను? చేర్చుకుంటా. ఈ విషయం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుకొనును గాక. నీళ్లు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఆయన నామమును ఇచ్చినవాడు అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకొనును గాక. నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, నేను వాడిని ఆశీర్విస్తానని చెప్పాడు.
ఇంకా నువ్వు ఆతిథ్యం ఇస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అమ్మాయి నాకు నిన్న ఫోన్ చేసింది. ఆ అమ్మాయి డిఎస్సిలో సెలెక్ట్ అయిందంట. నాకు కూడా తెలియదు, నిన్న చెప్పింది. అన్నా, ఒక 5-6 సంవత్సరాల క్రితం నీతో ఫోన్లో ప్రేయర్ చేయించుకున్నానన్నా, నేను డిఎస్సిలో సెలెక్ట్ అయ్యానని చెప్పి. మరి 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ ఎందుకు ఫోన్ చేసావు అని అంటే, నిన్న స్టాఫ్ నర్సు జాబులు ఎగ్జామ్ జరిగింది అన్న, దీనికి కూడా ప్రేయర్ చేయన్నా, దీంట్లో నేను సెలెక్ట్ కావాలన్నా. అయితే మొత్తం ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అన్నది, అన్న నువ్వు ప్రేయర్ చేసిన లాస్ట్ టైం నువ్వు నాకు ప్రేయర్ చేసినప్పుడు నేను డిఎస్సిలో సెలెక్ట్ అయ్యానన్నా అని చెప్పింది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనము భక్తి కలిగిన కుటుంబమై ఉండాలి. నాకు చాలా రోజులు మా అత్త, నాకు ఒక 4 అత్తలు ఉన్నారు. ఒక అత్త అంటది, వామ్మో వాడేం మనిషి అయ్యా, అన్ని ఫోన్లు వస్తాయింది ఒక రోజుకి, అన్ని ఫోన్లు ఎట్టొస్తాయి వాడికి, వాడు మనిషేనా అని మిరపదొట్టలో మాట్లాడుతూ ఉంటుందంట. అసలు ఈ ఒక్క నిమిషం కూడా తీరుకున్నది ఏంది వాడికి? ఎట్లా చేస్తున్నారు జనాలు? ఏముంది వాడికాడ? అభిషేకం. ఆమేన్. ఏముంది? అభిషేకం. శవాలు లేపే అభిషేకం, దెయ్యాలు ఎల్లగొట్టే అభిషేకం, మంత్రాలు పీకేసే అభిషేకం, రోగాలను తగ్గించే అభిషేకం, మూయబడిన గర్భాలను తెరిచే అభిషేకం, అప్పులను కొట్టేసే అభిషేకం. ఏమీ ఉండదు. ఏముంది? సమర్పణ జీవితంలో దేవుని కోసం నిలబడేటటువంటి స్థిరత్వం ఉంటుంది వాడికాడ. ఆమేన్. అంతకంటే ఏమీ లేదు. ఏముంది అంటే, నా దైవ సేవకుడు నా కోసం సమస్తాన్ని వదిలేసి వచ్చాడు కాబట్టి నేను వాడిని హెచ్చించదను గాక. ఏం వదిలేశాడు? భవబాంధవ్యాలు వదిలేశాడు, ఉద్యోగాన్ని వదిలేశాడు, వ్యాపారాలు వదిలేశాడు, ఎన్నో రకాలైన గౌరవ ప్రతిష్టలు, ఎన్నో రకాలైన వాటన్నిటిని వదిలేసి నా కోసం నిలబడ్డాడు కాబట్టి నేను వాడి కోసం నిలబడదను గాక. ఖచ్చితంగా నా ప్రజలను వానికి పరిచయం చేసేదను గాక. కారణం ఏంటంటే, నీవు ఏ కష్టంతో వచ్చినా, నువ్వు ఏ శ్రమతో వచ్చినా, నువ్వు ఏ ఇరుకుతో వచ్చినా, నువ్వు ఏ ఇబ్బందితో వచ్చినా, నువ్వు విడుదల నొందెదవుగాక, నువ్వు విడిపించబడేదవుగాక, నువ్వు బంధ విముక్తురాలుగా మార్చబడేదవుగాక. అలాంటి శక్తిని దేవుడు నీ మీద కుమ్మరించునుగాక. ఏముందో తెలుసా మన దగ్గర? భక్తి. చెప్పండి, ఏముంది? భక్తి. ఉదయం లేవగానే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, పగులంతా సువార్త, ఇంకా ఎక్కడన్నా పోతే వాక్యం చెప్పటమే అనర్గళంగా, వాడు మైకు తీసుకునేదాకా లాక్కునేదాకా చెబుతూనే ఉంటారు. దాంట్లో నుంచి మనకి ఏమొస్తుంది? భక్తి. పాట పాడమంటే పాడుతూనే ఉంటా, స్తుతించమంటే స్తుతిస్తూనే ఉంటా, దేవుని గురించి గొప్పగా చెప్పమంటే గంటలు 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 చెబుతా. దీంట్లో నుంచి నీకేమొస్తుంది? భక్తి. చెప్పండి, భక్తి. అదే నీకు మైక్ ఇచ్చి చెప్పమంటే ఎందుకు చెప్పలేకపోతున్నావు? భక్తి లేదు. ఆ ఇంట్లో ఏమి లేదు? భక్తి లేదు. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఎవరు మనుషుల దగ్గర పోయి చెప్పుకోవట్లా, అధికారుల దగ్గర పోయి చెప్పుకోవట్లా. ఎవరికి చెబుతున్నా? దేవునికి చెబుతున్నా. చెప్పండి, ఎవరికి చెబుతున్నా? దేవునికి 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 చెబుతున్నా. దేవునికి చెబుతున్నా అంటే వాడెవడు? సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎవరి దగ్గరికి పోయి చెప్పాలి? లోకాధికారుల దగ్గరికి పోయి చెప్పాలి. కానీ నేను లోకాధికారుల దగ్గరికి పోకుండా నేను ఎవరి దగ్గరికి పోయి చెబుతున్నా? దేవునికి చెబుతున్నా నా కష్టాలు, నా బాధలు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? భక్తి కలిగిన దైవజనుడు నాకు తప్ప ఎవరికి ఏ విషయాలు చెప్పడు. నేను ఏ రాజకీయ నాయకుని ఇంతవరకు పిలిచిన దాఖలాలే లేవు. కారణం ఏందో తెలుసా? నా భక్తి, నాకున్న కష్టాలు, నాకున్న బాధలు, నాకున్న కన్నీళ్ళు, నాకున్న అవసరతలు, నాకున్న అక్కర్లు, కూర్చో, అవన్నీ ఎవరికి చెబుతానో తెలుసా? దేవునికి మాత్రమే చెబుతాను. అప్పుడు మనం ఏమవుతామంటే భక్తి పరులం అవుతాం. మనకున్న బాధలు ఎవరికి చెప్పకూడదు? ప్రపంచంలో ఏ నరుడికి చెప్పకూడదు. నరుడికి చెప్పావా నీ లోపాలు బయటేస్తాడు, ఖచ్చితంగా న్యూస్ పేపర్లు వేస్తాడు, ఖచ్చితంగా మీడియాలో చూపిస్తాడు. కాబట్టి ప్రాణం పోనైనా పోవాలి, కానీ మనం మాత్రం మన యొక్క విషయాలు మాత్రం ఎవరికి చెప్పకూడదు, దేవుడికే చెప్పాలి. రహస్య యుద్ధాలు అనండి అందరూ గట్టిగా. రహస్య యుద్ధాల గురించి మీకు ఒక విషయం చెబుతాను. మనమందరం భౌతిక యుద్ధాలు చేస్తాం. దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? రహస్య యుద్ధాలు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా?
దూతలను పంపించి చేస్తాడు. ఒకరోజు హిజ్కియా అనండి అందరూ, హిజ్కియా రాజుగారి మీదకి సిరియా దేశపు సైన్యము రేపు తెల్లారితే వస్తుందని చెప్పాడు. చెప్పాలి గట్టిగా, ఏమని? అయ్యా రేపు నీ మీదకి యుద్ధానికి వస్తున్నావు, నీ రాజ్యం మీదకని. ఈయన కాడ సబ్జెక్టు, ఈయన కాడ సైన్యం సరిపోయినంత లేదు. అనవసరంగా ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రకటిస్తే దేశం మొత్తం కరువు వస్తుంది. ఈయనకి ఇష్టం లేదు యుద్ధం చేయటం. ఇంకా పోతాడండి గదిలోకి, ఇక ఏడుస్తాడు దేవుడి కాడ. ఏడ్చి 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 నిద్రపోతాడు. ఏడ్చి 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 నిద్రపోతాడండి రాజు. హిజ్కియా నిద్రపోతూ ఉంటాడు. పరలోకంలో నుంచి దేవదూత దిగి సిరియా సైన్యంలో 1,85,000 మందిని చంపిద్దండి. కొడు చప్పట్లు గట్టిగా. సిరియా సైన్యంలో 1,85,000 మంది సైనికులను చంపేస్తుంది ఒక దేవదూత. హిజ్కియా తెల్లారేకల్లా న్యూస్ పేపర్లో న్యూస్ ఏమని వస్తుందో తెలుసా? నీ శత్రువులందరూ రాత్రే చచ్చిపోయారు. కొడు చప్పట్లో గట్టిగా గట్టిగా. వెరీ గుడ్. రహస్య యుద్ధం. మోషే ప్రార్థన చేసి వస్తాడు. మోషే ప్రార్థన చేసి వచ్చి నిద్రపోతాడు. ప్రార్థన చేసి వచ్చి నిద్రపోగానే తెల్లారే కల్లా శత్రువులందరూ ఓడిపోతూ ఉంటారు. యెహోషువ ప్రార్థన చేస్తాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. ఆసా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి రావటం, దేవుడు రహస్య యుద్ధాలు చేయటం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి, 40 లక్షల మంది సైన్యము ముందు పోతా ఉంటుంది దేవదూత. చెప్పండమ్మా, ముందు అనండి, ముందు అనండి గట్టిగా. ముందు పోతా ఉంటుంది ఇలా నడిపించుకుంటా. చాలా జాగ్రత్తగా నాలు. 40 లక్షల ముందు, మోషే కంటే ముందు యెహోవా దూత ముందు పోతూ ఉంటుంది. ముందు పోతున్న దూత ఎప్పుడైతే ఫరో సైన్యం వస్తుందన్న సంగతి వెనకోళ్ళు చూసి విన్నారో, మధ్యలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక అగ్నిస్తంభాన్ని పెడతాడు. చెప్పండి, మధ్యలో వాళ్ళకి ఇజ్రాయేలీల ప్రజలకి ఫరో సైన్యానికి మధ్యలో అగ్నిస్తంభం ఏం పెడతాడండి? అగ్నిస్తంభం. ఇప్పుడు ముందున్న దూత ఏం చేస్తాడో తెలుసా? ఇంకా పూర్తిగా ఫరో సైన్యం ఎనిక్కిపోద్ది.